కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆత్మహత్యకు కారకులై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రఫేల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. పిఠాపురంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ శ్రీ నూకరాజు గారికి మరణానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ ముందు మా నిరసన తెలియజేశాం. ముఖ్యంగా ఆయన 61 సంవత్సరాలు, చాలా ధైర్యవంతుడు, మరి ఒక 6 నెలల్లో రిటైర్ అవుతున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే నిజంగా చాలా బాధాకరం. ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన మనవడు, ఆయనతో సహా నలుగురు కూడా గోదావరిలో దూకారు. మరి ఆయన మృతదేహం దొరికింది కానీ ఆయన భార్య కానీ కూతురు కానీ మృతదేహం దొరకలేదు. మరి ఆయన మనవడైతే బయటకు వచ్చాడు. మరి ఈరోజు పేపర్లో చదివిన విషయాలు చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. మరి ఒక మనిషిని ఆ రకంగా వేధిస్తాం, మత మార్పిడి చేసుకోమని ప్రోత్సహిస్తాం, మరి